శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 7వ తేదీ సెప్టెంబర్ 2025 నుంచి 13వ తేదీ సెప్టెంబర్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురువుగారు, కర్కాటక రాశిలో శుక్రుడు, అలాగే రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, శనిగారి యొక్క స్థితి వక్రించి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా వార ప్రారంభంలో ఏ రాశిలో సంచరిస్తున్నాయో అదే రాశిలో సంచరిస్తూ ఉన్నాయి. ఇంకా వాటి పరిమిత కాలం దాటలేదు కాబట్టి ఆ రాశులలోనే ఆ గ్రహాలు సంచరిస్తూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ వారం మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటి అంటే చంద్రగ్రహణం. 7వ తేదీ రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఎక్కువగా గ్రహణ ప్రభావమే ఈ వారం రోజులు కూడా ఉంటుంది. నిజానికి 40 రోజుల కాలం ఉంటుంది. అయితే మనము వారం రోజుల రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వారం రోజులు కూడా రాశి ఫలితాలు ఎక్కువగా గ్రహణ ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించి, అందు విశేషాంశాల గురించి తెలియజెప్పుకుందాం. రవి బుధ కేతువులు సింహరాశిలో ఉన్నారు. ఇక్కడ రవి బుధులు బుధాదిత్య యోగం చాలా చాలా మంచిదే, కానీ రవి కేతువుల యొక్క కలయిక కానీ వారి మీద రాహువు గారి యొక్క దృష్టి కానీ అంత మంచిది కాకపోవడం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కుజుని యొక్క సప్తమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, శనిగారి యొక్క సప్తమ దృష్టి కూడా కుజుడి మీద పడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక బుధుని యొక్క సంచారం మీద రాహుగారి యొక్క స్థితి కూడా దృష్టి కూడా ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ బుధ రాహువుల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెరసి రవి బుధ కేతు శని కుజ ఈ 5 గ్రహాలకి చేసుకోవాలి. తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. అంటే ఈ దృష్టి మంచిదే, చంద్రుడి మీద కూడా ఉంది. గ్రహణం కూడా ఇక్కడే సంభవిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుంభరాశిలోనే గ్రహణం పడుతోంది, అదే రాశిలోనే గ్రహణం మోక్షం వచ్చేస్తోంది గ్రహణానికి, చంద్రగ్రహానికి. దీని మీద గురువు గారి దృష్టి ఉండడం చేత చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది. గ్రహణ ప్రభావం చేత ఎన్ని దోషాలు ఏర్పడుతూ ఉన్నప్పటికీ అంతిమంగా ఒక విధమైనటువంటి సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ రవి బుధ కేతు కుజ శనిగార్లకి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. చంద్రగ్రహణానికి సంబంధించి వెండి చంద్రబింబం కానీ, రాగి చంద్రబింబం కానీ, ఇత్తడి చంద్రబింబం కానీ, అలాగే నాగపడిగ ఇత్తడి, రాగి, కంచు, వెండి ఈ లోహాలతో తయారు చేయబడినవి కానీ తప్పనిసరిగా దానం ఇవ్వండి. ఈ స్తోత్ర పారాయణాలన్నీ చేసుకోండి. చంద్రరాహు స్తోత్రాలు కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను, తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం గనక పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే రాశిలోనే గురువు గారు ఉన్నారు. ఇది ఎంత అద్భుతమో మనం వారం చెప్పుకుంటూనే ఉన్నాం. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. తృతీయ స్థానంలో రవి బుధ కేతువులు ఉన్నారు. అంటే వరుస 3 రాశుల్లో 5 గ్రహాలు బాగున్నాయి అంటే గ్రహ మాలికా యోగం ఏర్పడింది అని ఇక్కడ తెలియజేయబడుతోంది. అలాగే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. చంద్రగ్రహణం అనేది 9వ స్థానంలో ఏర్పడుతూ ఉంది. దానివల్ల మిశ్రమ ఫలితాలే ఉన్నాయి తప్ప అద్భుతమైన ఫలితాలు ఏవీ లేవు. కానీ రాశిలో ఉన్నటువంటి గురువుగారు కానీ చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండడంతో మీ పంట పండిందనే చెప్పుకోవాలి. గ్రహణం ఫలితం అనేది మిశ్రమంగా ఉంది, అది పక్కన పెట్టేద్దాం.
వారంలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల ఏర్పడేటటువంటి రాశి ఫలితాలు మీకు గురువుగారి వల్ల అత్యద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, మాట చలామణి అవ్వడం, ఆదాయ మార్గాలు పెరగడం, ఆదాయం పెరగడం, కుటుంబంలో మంచి ఉన్నతి జరగడం, కొత్త కుటుంబ సభ్యులు ఇంటికి రావడం, అది పిల్లలైనా పుట్టవచ్చు, లేదా ఇంట్లో వారికి వివాహాది శుభకార్యాలు కుదిరి కొత్త కుటుంబ సభ్యులైనా ఇంటికి రావచ్చు. ఏదైనా మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది. అలాగే ధనము విపరీతంగా వస్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఒక్క కోర్టు విషయాలలో తప్ప మిగతా అన్ని విషయాలలోనూ వారు మీకు సహకరిస్తారు, మీరు వారికి సహకరిస్తారు. అద్భుతమైనటువంటి కాలం అని చెప్పాలి. అయితే విద్యార్థులు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. సంతాన రీత్యా మిథున రాశి వారికి చాలా బాగుంది. ఏదైనా రుణాలు చేయవలసి వస్తుందా అంటే మీకు ధనమే వస్తుంది. ఇంకా మీరు రుణము ఎందుకు చేయడం? మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు వెనక్కి వస్తాయి, మీరు ఇవ్వవలసినవి తీరుస్తారు, అంతే తప్ప మీరు ప్రత్యేకంగా ఇప్పుడు రుణం చేయవలసినటువంటి అవసరం రాదు. అంత బాగున్నాయి గ్రహస్థితులు. అలాగే దశమంలో శనిగారు కూడా ఇబ్బంది పెట్టరు, మిమ్మల్ని బాగానే ఉంటారు. ఇది కూడా మీకు చెప్పదగినటువంటి సూచనే. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంది. సత్సంతానం ఏర్పడతారు, సంతానం మంచి క్రమశిక్షణతో ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, దగ్గర ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. అలాగే బంధుమిత్రుల యొక్క ఆప్యాయత, ఆదరణ ఇవన్నీ కూడా మీకు చాలా సంతృప్తిగా అందుతాయి. మీరు నా వాళ్ళు నాకు ఇంత బాగా అండదండగా ఉన్నారు అనేటటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి భావనని వ్యక్తం చేస్తారు. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది. పబ్లిక్ రిలేషన్స్లో మీ రిలేషన్స్ బాగున్నాయి. అనేక విధాల మీకు లాభాలు వస్తున్నాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ద్వితీయ స్థాన అధిపతి వ్యయస్థానంలో ఉచ్చలో ఉన్న కారణం చేత కొద్దిగా ధనం పరంగా ఎక్కువ ఖర్చులు అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ ఏమీ భయపడవద్దండి. రవిగ్రహ, కేతుగ్రహ, రాహుగ్రహ, చంద్రగ్రహ, శనిగ్రహ, కుజగ్రహ ఈ 6 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. గ్రహణ నియమాలు పాటించండి. గ్రహణానికి సంబంధించి శాంతి జరగడం కోసం ఏ దానాలు చెప్పి ఉన్నానో అవి చేయండి. ప్రశాంతమైన జీవితం మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.